అసలు సీజన్ అయిపోయి 2 మంత్స్ అవుతుంది. ఇప్పటికీ కూడా 50% సరుకు మాత్రమే కొనుగోలు అవుతుంది. ఒక వారంలో 3,50,000 బస్తాలు మార్కెట్లోకి వస్తే 1,70,000 బస్తాలు మాత్రమే కొనుగోలు అవుతున్నాయి. దీని గురించి ఎవరు కూడా పట్టించుకునే సిచ్యువేషన్లో లేరు. ఎందుకని పట్టించుకోవట్లేదు? చైనా వాళ్ళు ఎక్స్పోర్ట్ ఆపి ఆల్రెడీ 4 మంత్స్ అవుతుంది, కానీ దీని గురించి అసలు చర్చే లేదు. కానీ చైనా వాళ్ళ స్పేర్ పార్ట్స్ మాత్రం మన దేశంలో వెచ్చలవిడిగా తిరుగుతున్నాయి. పాత సరుకు అమ్ముకొని మళ్ళీ పంట స్టార్ట్ చేద్దాం అనుకున్న రైతుల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. దీని గురించి గవర్నమెంట్ ఎందుకని పట్టించుకోవట్లేదు? ఇక ఈ సంవత్సరం పంట వేస్తే ఎంతవరకు మనం లాభం ఆశించవచ్చు? అసలు లాభం ఉంటుందా ఉండదా? ఈ సంవత్సరం పంట వేయొచ్చా వేయకూడదా? ఎంతవరకు పండితే మనకు లాభదాయకంగా ఉంటుంది? పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కింద టైటిల్లో ఉంటుంది. ఫుల్ వీడియో చూసే ముందు ఈ వీడియో చేయడం కోసం చాలా ఇన్ఫర్మేషన్ చాలా కష్టపడి తీసుకొని ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక లేట్ చేయకుండా వీడియోని చూడండి.